విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరాయి. భక్తులు అమ్మవారి దర్శనానికి ఉదయం నుండే వస్తున్నారు. నేడు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు మంత్ర జపాలు చేయడంతో పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ ప్రాంగణం భక్తుల ఉత్సాహంతో కాంతివంతంగా మారింది. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలిలో రచ్చ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. కోవిడ్ సమయంలో 644 కోట్లు బాకీ పెట్టారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య మీద చర్చించేందుకు తాను రెడీ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడతానంటే చర్చ పెట్టాలన్నారు. హౌస్లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి. రికార్డులో చూసుకోండి. ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చ మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలు మప్పెట్టడానికి దయచేసి పంపిపెట్టే చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను. ఇది అయిపోయింది, క్లోజ్. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి సార్ గవర్నమెంట్ తిరస్కరించిన కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రావి వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రావి. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమేం పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డు పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను. నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ
హైదరాబాద్ లో ఈ రోజు మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మోస్తారు నుంచి భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గత కొన్ని రోజులుగా నగరంలో నిరంతరం వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కారణంగా రహదారులు, ఆవాస ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇక ఇటు హైదరాబాద్ లో అయితే ఈ రోజు మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే ఇటు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే హైదరాబాద్ కి ఇటు ఐఎండీ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో నిన్న వర్షానికి చాలా రహదారులన్నీ కూడా చాలా పాడైపోయాయి. అలాగే చాలా ప్రజలు కూడా అవస్థలు పడ్డారు. సో ఈ రోజు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి వర్షంగా మొదలైన తర్వాత మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం, కొన్ని ప్రదేశాల్లో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా, అలాగే నిన్న మొన్న 2 రోజుల పాటు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని పలు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. ఇక మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు హయత్ నగర్లో పూర్తిగా వాటర్ అంతా కూడా రోడ్ల మీదకు రావడంతో వరద ప్రవాహంలో మారి పూర్తిగా జలమయమైన నేపథ్యంలోనే ఇళ్లలో నుంచి బైకులు కూడా కొట్టుకుపోయినటువంటి విజువల్స్ ను కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత ఇటు కృష్ణానగర్లోని ఇటు వసంత హార్డ్వేర్ గల్లీలో ఉన్నటువంటి ప్రధానంగా నిరంతరం సమస్యాత్మకంగా ప్రాదేశమైనటువంటి ఆ గల్లీలో సైతం బైకులు కొట్టుకుపోయినటువంటి విజువల్స్ కూడా చూసాం. సో మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి ఆ వర్షాల దాటికి ఇటు ఆసిఫ్ నగర్లోను, అలాగే కొన్ని ప్రదేశాల్లో నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా నగర ప్రజలకు అనేక సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అత్యవసరమైతేనే బయటికి రావాలి తప్ప అవసరం లేకుండా బయటికి వచ్చి వర్షపు ఇబ్బందులు ఎదుర్కోవద్దనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం భారీ వర్ష సూచన అనేది తెలియజేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ఏ క్షణం అయినా సరే భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యాహ్న సమయంలో హైదరాబాద్ లో రాకపోకలు కొనసాగించే వారు జాగ్రత్తగా ఉండాలని అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఇటు హైదరాబాద్ మహానగరంలోని 3 కమిషనరేట్లతో పాటు హైదరాబాద్ ను ఆనుకుని ఉన్నటువంటి ఇతర ప్రదేశాలు, చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ పరిస్థితి ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రాకపోకలు సాగించాలి అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ లో వాతావరణం అనేది చాలా కూల్ గా మారిపోయింది. ఏమాత్రం సూర్యుడు కనిపించడం కూడా కరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీని కారణంగా అనేక ప్రాంతాల్లో వాటర్ పూర్తిగా ఆగిపోయిన కారణంగా ఇటు మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉంటాయో ఆ పాయింట్లను గుర్తించి వాటర్ మొత్తాన్ని కూడా రోడ్ల మీద నిలిచి ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. ఇక సికింద్రాబాద్, బోయిన్పల్లి, బోడపల్లి ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ఇటు ఆఫీసర్స్ కాలనీ, పంజాగుట్ట, బేగంపేట తదితర ప్రాంతాల్లోని కొన్ని కాలనీల్లోకి వాటర్ వచ్చి చేరడంతో కుటుంబాలు అస్తవ్యస్తమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఎదుర్కొంటున్నాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరికొన్ని గంటల్లోనే వర్షం అనేది కురవబోతుంది కాబట్టి భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ముఖ్యంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించాలి, అత్యవసరమైతేనే బయటకు రావాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు విద్యుత్ పరమైనటువంటి అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి, అలాగే కొన్ని డైవర్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు సూచిస్తూ ఉన్నారు.
రైట్, థ్యాంక్ యూ రత్న. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగినట్లు నక్సల్స్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టు నేతల ఎన్కౌంటర్ల వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కూడా అదే ఆపరేషన్ ఫలితంగా జరిగిందని భావిస్తున్నారు. నంబాల్ దగ్గర పనిచేసే 5 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ పోలీస్ డిఆర్జీలో చేర్చారు. కొద్ది రోజులలో వారిలో 2 మావోయిస్టులు లొంగిపోయారు. వీరిచ్చిన సమాచారంతో కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. పోలీసుల ముసుగులో ఉన్న మావోయిస్టులను గుర్తించిన డిఆర్జీ అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ చేసినట్లు భావిస్తున్నారు. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోని అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం రోజు మేడారం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక ప్రతిపాదనలను పరిశీలించటం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులు, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంలో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రజాప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది. నిర్మల్ జిల్లా బాసరలో వైభవంగా కొనసాగుతున్న శరణ్ నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం బ్రహ్మచారిణి అలంకరణలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయ వైదిక బృందం పులిహోరను నైవేద్యంగా సమర్పించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో కూల్చివేతలు కలకలం రేపాయి. రక్షణ శాఖ భూముల్లోని అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు. పికెట్ ఎరుకల బస్తీలో భవనాలను కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు. కంటోన్మెంట్ అధికారుల తీరుపై భవన యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు మాత్రం తాము గతంలోనే నోటీసులు జారీ చేశామంటున్నారు. వాళ్ళు పైసలు తెప్పించి కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు డిఫెన్స్ కంటోన్మెంట్ పోలీసు. ఇది కరెక్ట్ కాదు. మేము ఇంత కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు అందరూ సైలెంట్, మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక వచ్చి ఇక్కడ ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. అవును, వాళ్ళకి పాతిళ్ళు ఉన్నారు కదా, చూడండి అది మొత్తం కంప్లీట్ అయినాక వచ్చి డిఫెన్స్ అది ఎంతవరకు న్యాయమండి? ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది కదా. మా అమ్మ మా నాన్న ఎక్కడ ఉండాలి? మా అమ్మ మా నాన్న పుట్టిన ఇల్లు వాళ్ళకి ఒక్కరికి ఇల్లు ఎట్లేదు. బాగా బస్తున్న ఎరకల ఇల్లు ఎరకలంటే ఇక్కడ ఎరకలోనే పుట్టిండు. మన ఎరకలోడు కాదమ్మ, నాన్న ఎరకలోడు కాదా ఇక్కడ ఈ బస్సుకి ఎరకలో ఉంది కాదా? ఇది ఇంతమందికి ఉన్న మనకు ఒక్కడికి ఇల్లు లేదు. తీసుకుంటున్నారా లేకపోతే మొత్తం ఈ 50 హౌసెస్ ఏం మాట్లాడలేకపోతున్నారని తీసుకుంటున్నారా సార్? మొత్తం అట్లా లేకపోతే వచ్చి అందరు మాట్లాడాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి రావాలి. ఇట్లా ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ మొత్తం ఇట్లా డెమాలిషింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. డేట్ ఉంది, పెండింగ్ ఉంది కేసు. అప్పటి వరకు వెయిట్ చేయాలి పేషెన్స్ తోటి. మేము ఎట్లా వెయిట్ చేస్తున్నాం, మేము ఎట్లా లీగల్ గా వెళ్తున్నాం, వాళ్ళు కూడా లీగల్ గా రావాల్సిందే. ఈ కాస్ట్ వరకు వచ్చి ఈ 50 హౌసెస్ ని ఎవరు టచ్ చేసే రైట్ ఎవరికి లేదు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మేము లీజ్ పే చేసినాం. పే చేసి అన్ని రోజులు సైలెంట్ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నాము ఫ్రీ హోల్డ్ కోసం. మొత్తం 50 హౌసెస్ కి ఫైట్ చేస్తున్నాం. మేము అప్పటి వరకు వెయిట్ చేయాలి. మాది కూడా 58th హౌస్ లోనే కన్సిడరేషన్ లో వస్తుంది. రైట్, ఇక సికింద్రాబాద్ లోని కూల్చివేతలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సికింద్రాబాద్ లో ఇప్పుడైతే కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. సో బట్ అక్కడ స్థానికులు మాత్రం మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా అని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? సికింద్రాబాద్ లో యొక్క అక్రమంగా నిర్మించిన భవనాలను కంటోన్మెంట్ అధికారులు కూడా నేలమట్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన యొక్క అక్రమ నిర్మాణాన్ని కూడా కంటోన్మెంట్ అధికారులు దీనికి సంబంధించిన కూల్చివేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. దీంతో అందులో నివసిస్తున్న స్థానికులు మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము 90 ఏళ్లుగా ఇక్కడ భవనాన్ని నిర్మించుకొని ఉంటున్నామని, అలాంటిది ఒక్కసారిగా అధికారులు వచ్చి యొక్క భవనాన్ని నేలమట్టం చేయడం దీనికి సంబంధించి పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకు కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వకుండా పూర్తిగా తమ పైన దీనికి సంబంధించి జులుం ప్రకటిస్తున్నారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 50 ఏళ్లు ఎక్కడ సామాజిక వర్గం వారు ఇక్కడ నివసిస్తున్నామని దీనికి సంబంధించి ఇటు బాధితులు కూడా చెప్తున్నారు. కావాలని కక్షపూరితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సికింద్రాబాద్ లోని యొక్క రక్షణ శాఖ భూముల్లో యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయడము ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తే ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా మరోవైపు ఇటు కంటోన్మెంట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క భవనం కూల్చివేయడం చాలా ఉద్రిక్త వాతావరణంగా చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు కూడా భారీ బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే ఎవరైనా ఈ యొక్క భవనాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రము వారిని వెంటనే అరెస్ట్ చేసి యొక్క స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం సిచ్యువేషన్ చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. కానీ పోలీసుల బందోబస్తు నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క దీనికి సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. పవన్, అసలు వారికి ముందుగా నోటీసులు ఇచ్చారా? ఎందుకంటే ఇక్కడ స్థానిక మహిళ ఇందాక కూడా మాట్లాడింది, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడ స్థానికులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? అంటే మొత్తానికి చూస్తే కంటోన్మెంట్ అధికారులు ఒకవైపు వాదన చెప్తున్నారు. ఎందుకంటే తాము నోటీసులు ఇచ్చాము గతంలో కూడా అని చెప్పి దీనికి సంబంధించి కంటోన్మెంట్ అధికారులు యొక్క చెప్పగా, మరోవైపు దీనికి సంబంధించి ఇక్కడ నివసించిన భవనంలో వారు మాత్రము తాము ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాము, అలాంటిది ఎలా కూల్చివేస్తారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ
కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వాలి. కానీ కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి పూర్తిగా కూల్చివేస్తున్నారనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఇక్కడ ఎర్కల బస్తీకి సంబంధించి వారు నివసిస్తున్న నేపథ్యంలోనే ఇలా కంటోన్మెంట్ సంబంధించిన అధికారులు తమ పైన కక్షపూరితంగా ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఉత్సవరాయుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది. దేశంలో అత్యంత విశేష భక్తుల ఆదరణ పొందిన ఉత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు వివిధ వాహనాలలో శ్రీవారి ప్రతిరూపమైన మలయప్ప స్వామి దర్శనమిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరగనున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయ గోపురం, కనుమ రహదారులు, పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేసి నీటిని నింపారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప 16 రకాల వాహనాలపై విహరించే మాడ వీధుల ఆధునికీకరణ పనులు వేగవంతం చేశారు. ఆలయ గోపురంపై విద్యుత్ దీపాలంకరణలు, తిరుమల పరిసర ప్రాంతాల్లో దీపాలంకరణలు పనులు చేపట్టారు. వాహన సేవలను దర్శించుకోవడానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్యాలరీలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మించిన వెంకటాద్రి నిలయం PAC 5ను ఆయన ప్రారంభించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడున్నటువంటి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలన్నీ కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పగడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినని చెప్పేసి దీంట్లో తెలియజేయడం జరిగింది. కొన్ని ఫార్మల్ గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని, టీటీడీ బోర్డు చైర్మన్, అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్లి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్ గా బ్రహ్మోత్సవాల్లో 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు, మరో 3500 మంది శిక్షణ ఇచ్చిన శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలందిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుంచి 298 బృందాలు కళా ప్రదర్శనలు ఇస్తాయని తెలిపారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంపిస్తే మనకే మంచిగా అంతేనా అంతేనా కొంతమంది తెలిసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్స్, టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మొత్తం దేశవ్యాప్తంగా టీవీ జరిగిపోయింది. కాబట్టి భక్తులు మామూలు రోజుల్లో మిమ్మల్ని విసిగ్గా మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ ఇబ్బంది కనిపించండి. భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎక్కడ దాకా మిమ్మల్ని అలో చేయాలి, ఏ విధంగా మీరు
డెవలప్ చేయడానికి మీ అందరూ సహకరించాలి, మంచి పేరు తీసుకురావాలి. అది మనకి టీటీడీకి మంచి పేరు ఉంటుంది, తిరుపతికి మంచి పేరు ఉంటుంది. మనకు మోదమై శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సెప్టెంబర్ 23వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించనున్నారు. 24వ తేదీ సాయంత్రం 6:15 మీనా లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. అదే రోజున రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవతో శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం, 26వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 27వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంలో శ్రీవారు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం, 29వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహనం, 30వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, 2వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అనుకూలంగా స్పందించారు. ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఓసీ మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అధికారులు రాయపూర్లోని ముఖ్యమంత్రిని కలుసుకుని ఈ అంశంపై చర్చించారు. ఈ నిర్ణయం ప్రాజెక్టు ప్రారంభానికి ఒక ముఖ్యమైన అడుగు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతలను తీసుకుంటుందని ఆయన తెలిపారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ములుగు జిల్లాలో గోదావరి నదిపై నిర్మించబడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నల్గొండ, వరంగల్, బీడు, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చబడతాయి. అలాగే తాగునీటి కొరతను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ నిత్య కర్మలతో అనుగ్రహిస్తున్నారు. ఉదయం సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చతుషష్ఠి పూజలు, పరివార దేవతార్చనలు నిర్వర్తించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.